తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ జ్యోతి అనాథ వృద్ధుల ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సందర్భం ఏమంటే మన సీనియర్ సభ్యులైనటువంటి ఫౌండర్ రకంగా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ స్థాపించిన దానిలో ఒక ఫౌండర్గా ఉన్నటువంటి బత్తుల వీరయ్య గారు పరమపదించారు. అయినప్పటికీ కూడా వారి కుటుంబం, వారి కూతుళ్ళు ఇద్దరు, ఒక అబ్బాయి, వాళ్ళ కుటుంబంలో ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా గత 14 సంవత్సరాలుగా వాళ్ళ ఇంట్లో ఏ సందర్భం వచ్చినా కూడా మన జ్యోతి అనాథ ఆశ్రమంలోనే వాళ్ళు ఇలాంటి భోజనాలు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అనేక సార్లు వాళ్ళు ఏర్పాటు చేసుకోవటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు వారి కూతురైనటువంటి వాసిరెడ్డి అనిత రాధాకృష్ణ దంపతుల కుమారుడు సాయి సుచిత్, ఈ అబ్బాయి ఎక్కడో కర్ణాటక ఎక్కడో ఉంటాడు. అయినప్పటికీ కూడా వారు మన ఆశ్రమంతో ప్రేమతో అభిమానంతో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ 75 మంది సభ్యుల ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి 30 మంది వృద్ధుల ఆశీస్సులు కూడా ఆ అబ్బాయికి మెండుగా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి ఇంకా మంచి జరగాలని, ఈ అబ్బాయి ఇంకా మంచి వృద్ధిలోకి వచ్చి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనతో చేయించాలని చెప్పని కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా నిర్వాహకురాలు జ్యోతిని ఇక్కడ తీసుకొచ్చినటువంటి కేక్ కటింగు, తర్వాత పళ్ళు, ఈ భోజనాలన్నీ కూడా ఒక మంచి భోజనము అందించవలసిందిగా కోరుకోవటం జరుగుతుంది. సాయి సుచిత్.